హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నోముల రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. ఇంకా నేనైతే కాలువ స్నానం చేద్దాం అనుకున్నాను, బట్ బావ అయితే ఇంకా రాలేదు కాబట్టి ఇంట్లో కాణిపాక నుంచి తెచ్చిన వాటర్, కాళహస్తి నుంచి తెచ్చిన వాటర్ ఇవన్నీ ఉంటే మేమైతే అత్తయ్య కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన వాటర్ ఇవన్నీ ఉంటే వేసుకుని ఇంట్లోనే స్నానం చేసేసి 9:30 కల్లా ఇంటికైతే వచ్చేసాము. ఈవినింగ్కి క్లాత్స్ అంటే బట్టలు కూడా తెచ్చేసుకున్నాము. గడపలకి చక్కగా పిన్ని పసుపు రాసేసి బట్టలు అయితే పెట్టేసింది. ఇంకా నేను వచ్చేసి దేవుడి దగ్గర నీట్గా సర్దేశాను. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11 అవుతుంది. 2 పీఠకాలు పెడతాం, పక్క పక్కన పెట్టుకోవచ్చు అన్నారు. చంద్రుడి దగ్గరికి ఒకటి, ఇంకా పంతులు గారికి తాంబూలం ఇవ్వడానికి ఒకటి, ఇలా సపరేట్గా పెట్టేశాను. పసుపు కుంకుమ కూడా ఒక బౌల్లో అయితే వేసేసాను. ఈలోపు బూరెల కోసం అయితే పప్పు కూడా గ్రైండర్లో వేసేసి పూర్ణాలు కూడా ప్రిపేర్ చేసేసాను. ఏది వండినా అంటే అరిసెలు కానీ బూరెలు కానీ ఏది వండినా బుట్టలో వేసుకుంటాం కాబట్టి లాస్ట్ ఇయర్ బుట్టలతో పాటు ఈ ఇయర్ 1-2 కొనుక్కుంటాం కాబట్టి డాడీ లాస్ట్ ఇయర్ 2 బుట్టలు ఉంటే ఈ ఇయర్ మళ్ళీ 2 బుట్టలు తీసుకొచ్చారు. వాటిని కూడా క్లీన్ చేసేసి పసుపు రాసి బొట్టు పెట్టేసాం. ఇంకా బూరెలు అయితే చాలా రౌండ్గా బుద్ధిగా వేస్తుంది అత్తయ్య. ఇంకా ఈలోపు డాడీ అయితే ఆకులు గుర్చుతారు కదా, మారేడు ఆకులు, సో అవి గుచ్చుతున్నారు ఇస్తరాకుల కింద. నేనైతే మొన్న మా సిస్టర్ ట్రై చేసింది తద్దికి మాల ట్రై చేద్దాం చామంతి పూలతో అనుకున్నాను, కానీ అస్సలు రాలేదండి. వస్తుందేమో అని 1-2 సార్లు ట్రై చేశాను, బట్ రాలేనప్పుడు అది కూడా మీతోనే షేర్ చేయగలిగాను. సో ఫైనల్లీ దేవుడి దగ్గర బుట్టలో బూరెలు, ఒక బుట్టలో అరిసెలు, ఒక బుట్ట బూరెలు మాకు ఇలా సెట్ చేసేసానండి. ఫైనల్లీ డాడీ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు. తక్కువ తీసుకురమ్మన్నానండి, ఆల్రెడీ ఇంట్లో చాలా ఉన్నాయి ఫ్రూట్స్. ఇంకా అవి ఎంగిల్ చేసాం కదా, నోములు కదా, ఫ్రెష్గా తెచ్చుకోవాలని ఒక 2 తీసుకురమ్మన్నాను. అన్నీ కలిపి ఒక ½ డజన్. ఇంకా మారేడు ఆకులు కొత్త చీపురు పుల్లలతో కుట్టారు, అడిగిన అరిటాకు వేసి పెట్టేశాను. పిండి దీపాలు, ఉసిరి దీపాలు 365 అన్నీ కూడా ఇక్కడ పెట్టేశానండి. యాక్చువల్లీ టెంపుల్కి వెళ్తామో లేదో అని మేమైతే ఇంట్లోనే చేసేసాం. ఇంకా పిన్ వచ్చేసి మజ్జిగారులు, మజ్జిగ పునుకులు అయితే వేస్తుంది. ఎప్పుడు ఇలానే సరదాగా చేసుకుంటాము. చాలామందికి చెప్తున్నాను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మీకు నచ్చితేనే వీడియో చూడండి, లేకపోతే స్క్రోల్ చేసేయండి. ఇబ్బంది పడి చూడొద్దు, ఏడ్చే వాళ్ళు అస్సలు చూడొద్దు నా వీడియోస్. ఎందుకంటే నా వీడియోస్ ఎవరికి ఉపయోగపడినా పడకపోయినా నా మెమరీస్, నా లైఫ్, నా ఇష్టం, నాకు నచ్చినట్టు, మా ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు మాత్రమే ఉంటాను. ఎదుటి వారికి నచ్చాలని లేదు, నచ్చాలి, అది ఎంతవరకునే అంతవరకు. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.